అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నేపాల్ని భారీ వరదలు ముంచెత్తాయి. 10 జిల్లాలు 10,000 ఊళ్ళు కొట్టుకుపోయాయి. ఎటు చూసినా బురద లేదంటే వరద. బురదలో కూరుకుపోయిన వేలాది మంది నేపాలీల డెడ్ బాడీలు. నిజంగా బురదలో అడుగు పెడితే వాళ్ళ డెడ్ బాడీని బయటికి తీద్దామని మానవ శరీర భాగాలు ఎక్కడెక్కడ తెగిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఇంకా ఆ ఫ్లడ్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు నేపాల్ టిబెట్లో 500 మంది, అయితే గల్లంతైన 1500 మంది ఉన్నారో వాళ్ళల్లో 500 మంది చనిపోయినట్టుగా అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. గల్లంతైన వారిలో 150 మంది భారతీయులు, 100 మంది ఈశా యాత్రికులు కూడా ఉన్నారు. హైదరాబాద్, విశాఖకు చెందిన యాత్రికులు ఇప్పుడు నేపాల్లో సేఫ్గా ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే 12 జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. నేపాల్ ప్రధానికి ఇప్పుడే మోడీ ఫోన్ చేశారు. కాట్మాండ్ అదైతే మనం సహాయం చేస్తున్నామో నేపాల్కి, ఆ సహాయక సామాగ్రి నేపాల్ రాజధాని కాట్మాండుకు చేరింది. ఇటు గండక్ నది, ఏదే బాషాకోటి ఆ నది ఉప్పెనతో నేపాల్లో ఇంత వరద ఉధృతం పెరిగింది కాబట్టి ఆ వరద ఫ్లోటింగ్ మొత్తం కిందకు వస్తుంది. ఇప్పుడు గండక్ నది ఉప్పెనతో ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. భారత ఎంబసీ, తెలంగాణ సచివాలయంలో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాట్లు కూడా పెట్టారు. అండ్ నేపాల్ని ఎప్పుడు కని విని ఎరుగని వరదలు నిజంగా ముంచుతాయని చెప్పొచ్చు. ఒక రకంగా అక్కడ బాషాకోట్ నదిలో, టిబెట్ ప్రాంతంలోని బాషాకోట్ నదిలో వచ్చిన ఒక భూకంపం కారణంగా ఆ డ్యామ్ గేట్లు మొత్తం తెగిపోయి, సో ఆ నీరు మొత్తం కిందకు వచ్చింది. ఎటు వెళ్ళిందో తెలీదు. దాదాపుగా 70 TMCల వాటర్, ఆ 70 TMCల వాటర్ నిజంగా అంటే ఆల్మోస్ట్ అయితే నవంబర్ తర్వాత అక్కడ కొన్ని పంటలు వేస్తారో ఆ పంటల టైంలో ఈ వాటర్ని చాలా చాకచక్యంగా యూజ్ చేసుకుంటారంట. మళ్ళీ అదే వాటర్ ఆల్మోస్ట్ సమ్మర్కి కూడా వాళ్ళు వాడతారట. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం బురద రూపంలో అక్కడ ఉన్నటువంటి చెత్తని, అక్కడున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అన్నిటినీ వేసుకొచ్చేసింది. రుసువా జిల్లాలో ముంచెత్తిన భారీ వరదలు దాదాపుగా 10 జిల్లాల్లో ధ్వంసం కావడానికి అండ్ కొన్ని వేల గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడానికి, కనీసం అంటే చూద్దామన్నా ఆ ఊరిని చూద్దామన్నా ఆ ఊరు అక్కడ కనిపించిన సిచ్యువేషన్. దాదాపుగా 1500 పైగా గల్లంతయ్యారు. వాళ్ళలో 500 మంది చనిపోయినట్టుగా ఇప్పుడు అక్కడ ప్రభుత్వం నిర్ధారించింది. నిజంగా బోటేకోషి ఉగ్రరూపంతో దాదాపుగా 1000 కోట్ల పైగా నష్టం జరిగిందని అక్కడి అధికారులు చెప్తున్న పరిస్థితి. తిమురే, శాప్రుబేసి ప్రాంతంలో తీవ్ర విధ్వంసం జరిగింది. ఇళ్ళు కొట్టుకుపోయాయి, భవనాలు కొట్టుకుపోయాయి, వంతెనలు కొట్టుకుపోయాయి, టూరిస్టులు కొట్టుకుపోయారు, ప్రయాణికులు కొట్టుకుపోయారు. ఇంకా స్టిల్ దాదాపుగా 24 గంటల నుంచి గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన శవాలు అండ్ ఊపిరాడక చాలామంది మృతి చెందుతుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కళ్ళెదురుగా ఉన్న కాపాడలేని సిచ్యువేషన్. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు. గంగమ్మ కాస్త ఉపేక్షించమ్మా, కాస్త శాంతించమ్మా అని ప్రపంచం మొత్తం ఇవాళ నేపాల్ వైపు చూస్తుంది. ఒకవైపు ఉధృతంగా విరుచుకుపడుతున్న ఎర్రటి బురద నీరు, ఉప్పొంగిన నది చెట్లను, విద్యుత్ స్తంభాలను కరెంట్ షాక్ తగిలినట్టు కూల్చేస్తుంది. కేవలం ఒక్క రాత్రి ప్రకృతి చిన్నబుచ్చుకుంటే ఎంతటి భయంకరమైన రూపం దాల్చుతుందో అనడానికి ఈ నేపాల్ విజువల్సే సజీవ సాక్ష్యాలు. నిన్నటి వరకు పచ్చని కొండల మధ్య నవ్వుతూ అలరారిన అందమైన లోయలు నేడు శవాలు దిబ్బలుగా, బురద కుంటలుగా మారిపోయాయి. నీటిపైన తేలుతున్న ఇంటి పెంకులు, పిల్లల పాఠ్య పుస్తకాలు, విరిగిపోయిన మంచాలు, కాంక్రీట్ శిథిలాలు, ఇలా ఇవే కనిపిస్తున్నాయి. ఇళ్ల కప్పులపైన, కొండ చర్యలపైన ఆశగా ఎదురు చూస్తున్న బాధితుల గ్రూపులు కనిపిస్తున్నాయి. రాళ్ళు రప్పలు కొట్టుకురావడమే కాదు, ఆ సుడిగుండంలో వేలాది కుటుంబాల ఆశలు, ఆశయాలు, కష్టార్జితం నీటిపాలయ్యాయి. నింగికి నేలకు మధ్య ఎటు వెళ్లాలో తెలియక ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని గడిపిన ప్రతి క్షణం ఒక నరకప్రాయమైన అనుభవం. బురదలో పూడిపోయిన వాహనాలు, నీటి ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనలు, రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి బాధితులను
ఈ యొక్క బయటకు లాగుతున్న దృశ్యాలు, నీటి మట్టం తగ్గుతున్నా బయటపడుతున్న భయంకరమైన నాశనం నిజంగా అందరినీ, ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కసారి కలిచివేశాయి. లాస్ట్ 5 ఇయర్స్లో నేపాల్లో జరిగిన ఈ దారుణం నిజంగా ఏ దేశంలోనూ జరగలేదు. అంతటి అంటే పెను విధ్వంసాన్ని నేపాల్ చూసింది బాషికోట్ నది ద్వారాగా. ఆ టిబెట్లో ఉన్న బాషికోట్ నది వల్ల అక్కడ వచ్చిన భూకంపం ఇంతటి పెను ఉపద్రవానికి క్రియేట్ చేసింది. నీళ్లు తగ్గుముఖం పడ్డొచ్చు, కానీ అది మిగిల్చిన శోకం తరతరాల పాటు మానని గాయంగా ఉండిపోతుంది. ప్రకృతి కోపానికి ఊళ్ళే మ్యాప్లో కనుమరుగైపోయాయి. శవాల కుప్పల మధ్య కన్నీటి వరదలో నేపాల్ ఈరోజు చాలా సైలెంట్గా రోధిస్తోంది. దేవభూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు. రాజధాని కాఠ్మాండ్కు ఉత్తరాన ఉన్న రుసువా జిల్లాలో నిన్న ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలతో దాదాపుగా 1000 గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జల విద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో దాదాపుగా చాలా నిర్మాణాలకి భారీ నష్టం వాటిల్లింది. ఆల్మోస్ట్ 14 జల విద్యుత్ కేంద్రాలు అక్కడ ధ్వంసమయ్యాయి. 5 పాక్షికంగా ధ్వంసమైతే 10 జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నేపాల్లోని చాలా ప్రాంతాల్లో 30 నుంచి 50% ప్రాంతాల్లో రాత్రంతా కరెంట్ లేదు. ఒక్క నిమిషం అర్థం చేసుకోండి, ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు కరెంటు పోతే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అలాంటిది ఒక రోజు రాత్రి మొత్తం తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, వాళ్ళు పడుకోవడానికి కనీసం ఒక ప్లేస్ లేదు. ఎటు చూసినా బురదే. ఒకవేళ బురదలోకి వెళితే అసలు పాములు తేళ్ళు పక్కన పెడితే మనుషుల శవాలు ఉంటాయో అని భయం. అలాంటి భయానక దృశ్యాల మధ్య నేపాల్ ప్రజలు రాత్రంతా వాళ్ళు బిక్కుబిక్కుమనుకుంటూ కాలం గడిపిన పరిస్థితి. సో ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం ఆ యొక్క సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ్రయుల వారిని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామంటూ కూడా అక్కడి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఆకస్మిక వరదల కారణంగా 1500కు పైగా మంది గల్లంతయ్యారు. ఇటు నేపాల్ పోలీసులు, ఆ పోలీసులు కూడా ఏదైతే వేరే పోలీసుల మృతదేహాలు, ఆర్మ్డ్ పోలీసులు కావచ్చు, నేపాల్ స్టేట్ పోలీస్ కావచ్చు, వాళ్ళ మృతదేహాలను సో బయటకు తీస్తుంటే జనాలు ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నారంటే నిజంగా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. సో గల్లంతైన విదేశీల్లో 150 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా నేపాల్ సహాయక బృందాలు బురద కింద పడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. ఇటు మరోవైపు నేపాల్లో వరదల్లో చిక్కున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రపంచం మొత్తం ఒకటే కోరుకుంటుంది, సేవ్ నేపాల్ అంటుంది ప్రపంచం మొత్తం. నిజంగా చాలా దేశాలు, అంటే మిత్ర దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, ఇప్పటికే మిత్రదేశమైన భారత్ నుంచి నేపాల్కి కావాల్సిన అత్యవసర సామాగ్రి అయితే ఉంటుందో ఇప్పటికే వెళ్ళింది. అండ్ ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి నేపాల్ ప్రధానికి ధైర్యం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఆదుకుంటుందని చెప్పి. సో ప్రపంచ దేశాలు నేపాల్ని ఆదుకోవాలని, ఆ గంగమ్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.